సరళా 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 ఏమిటండి? సరళా సరళా వచ్చేసి తొందరగా పైకి వెళ్ళిపోదాం. అబ్బా ఏమిటండి ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి అప్పుడే వచ్చేసారే? అది అది ఏమైంది? ఏమిటండి? ఎక్కడ? కడుపు నొప్పి. కడుపు నొప్పా? నేను కషాయం తీసుకొస్తాను. కడుపు నొప్పి ఏదైతేనే దానికి మంచిదే. సరళా గ్యాస్. గ్యాసా? అందువల్ల కడుపులో పోస్తుందండి. ఆ గ్యాస్ కాదు, ఆఫీసులో గ్యాస్ కొట్టి కడుపు నొప్పిని సెలవు పెట్టి వచ్చేసాను. ఏమిటి ఆఫీస్ సెలవు పెట్టొచ్చారా? ఏం చేయమంటావు చెప్పు. కూర్చున్నా నుంచున్నా రాస్తున్నా ఏ పని చేస్తున్నా నా కళ్ళ ముందు నువ్వే కనిపిస్తున్నావు. వచ్చేసి తొందరగా పైకి వెళ్ళిపోదాం. తొందరగా. చూడండి ఇలా చేశారంటే కాగితాలు చేతిలో పెట్టి ఉద్యోగం నుంచి పీకేస్తారు. అప్పుడు ఇంకో ఉద్యోగంలో జాయిన్ అవుతాను. ఇలా 4 చోట్ల ఉద్యోగం నుంచి పీకేశారనుకోండి మీకు ఎక్కడ ఉద్యోగం దొరకదు. అప్పుడు మరీ మంచిది, 24 గంటలు ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో కాదు, వంటింట్లో ఉండాలి. అప్పుడు మరీ మంచిది, నేను ఇలాగే అంటుకుంటూ వంట చేస్తుంటాను. అప్పుడు నేను వంట చేస్తూ ఉండను, ఉద్యోగం చేస్తూ ఉంటాను. చూడండి మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్. థ్యాంక్స్. పార్టీ అని గొడవ చేశారుగా, పదన భోజనాలకి. అప్పుడే భోజనాలు గురు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్ రే బాబు, కొంచెం నోట్లో వెళ్ది. ఇట్స్ ఆల్ రైట్. అయితే ఇక్కడ ఒక బ్రహ్మాండమైన సంగతి ఉంది. ఆవిడ ఒక పాట పాడుతుంది. ఎవరు? ఎవరో కాదు, నా శ్రీమతి. ఓ పాట పాడు. నేను పాడనండి. అరే ఇక్కడ ఎవరున్నారు? అందరూ మా ఆఫీస్ స్టాఫేగా. అందరి ముందు నేను ఎలా పాడనండి? సరళ, నువ్వు పాడతావని నమ్మకంతోనే అందరి ముందు చెప్పేశాను. ఇప్పుడు నువ్వు పాడినంటే నాకు ఇన్సల్ట్ కదూ. ప్లీజ్. సారీ అండి, నేను పాడలేను. ఎందుకండి బతిమాలతారు? నేను పాడిస్తాను. నా సితార్ పాడిస్తుంది.
అలాంటి పాట నేను ఎప్పుడు వెళ్ళలేదండి బాబు. అటువంటి పాట నేను ఎక్కడా వెళ్ళలేదు. వాళ్ళ ఆవిడ ఎక్కడ పాడింది? మరెవరు పారండి బాబు? పాడింది సితార్. వీడు పాడమన్నప్పుడు పాడిందా? లేదు, సితార్ వాయింపు వినగానే మొదలెట్టింది. అంటే మజా ఎక్కడుందన్నమాట? వాయింపులో ఉంది. నువ్వు ఏమైనా చెప్పు గురు, ఇష్టం ఎక్కడ ఉంటుందో ప్రేమ అక్కడ ఉంటుంది, ప్రేమ ఎక్కడ ఉంటుందో ఫలితం అక్కడే ఉంటుంది. అంటే ఏమిటి? వాళ్ళిద్దరు లవర్స్. అదే మ్యూజిక్ లవర్స్. వాయిద్యానికి గాత్రం అంటే ఇష్టం, గాత్రానికి వాయిద్యం అంటే ఇష్టం. ఆ రెండింటి కాంబినేషనే జనార్దన్ మీ ఆవిడ. ది బెస్ట్ కాంబినేషన్. Anyhow, yesterday was a wonderful night. The best combination. నాన్న, వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలైతే బాగుంటుందని చెప్పావే, వీడి పెళ్ళం గురించేనా? ఎందుకండి నవ్వుతున్నారు? అదిగో ఆయన వచ్చారు, ఆయనతోనో చెప్పండి. ఏమండి, సితార మీ తాతలా వాయిస్తానంటే సితార కొనుక్కొచ్చి ప్రజెంట్ చేశాను. సితార ప్రాక్టీస్ చేయమంటే తంబూర్లా పట్టుకుని వాయిస్తుంది. నవకేం చేయమంటారు? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? చేతగానే వాటిల్లో చేతులు తోర్చను. ఎలా చేతనవుతుందండి? బిడ్డ పుట్టగానే అన్నం తినేయగలదా? తినడం చేతగానే బిడ్డకి అంత అర్జెంటుగా అన్నం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓకే సార్, ఆయన వచ్చారుగా, క్యారియా. వస్తానండి. ఈరోజు శనివారం. ఈ మధ్య మీరు వారాలు కూడా మర్చిపోతున్నారు. ఈరోజు ఆదివారం. ఏమిటిది? కథ చదువుతున్నాను. కథకి ఇదే నా టైము? ఇంట్రెస్ట్ అయిన కథలకు టైం అంటూ ఉండదు. ఏమిటో ఆ కథ? భార్యాభర్తల కథ. వాళ్ళ జీవితం గోదావరిలా ప్రారంభమైంది, మధ్యలో పాయలుగా విడుతుంది. చివరకు అది ఎలా కలవబోతుందో పూర్తిగా చదివి తీరాలి. ఇందులో చదివేదే ఉంది. గోదావరి ఎన్ని పాయలైనా చివరికి కలిసేది సముద్రంలోనే. ఒక చోటకి చేరాలి. నువ్వు చెప్పినంత తేలిక కాదు క్లైమాక్స్. ఈ మధ్య కథలు కొత్త రకంగా మలుపులు తిరుగుతున్నాయి. ఆ మలుపులు చదివే వరకు నేను నిద్రపోను. డిస్టర్బ్ చేయొద్దు. అమ్మాయి లక్ష్మి, ఓ చెంచాడు కాఫీ పొడి ఉంటే ఇస్తావమ్మా? లక్ష్మీదేవి లాంటి కళ ఉందమ్మా నీ మొహంలో. దానకన్నుడింట్లో పుట్టవలసిందానివి ఏమిటో ఈ తాగుబోతాడు కొంపలో పడ్డావు. నీ కర్మగాలి. అదేమిటమ్మాయి, కాఫీ పొడి లేదు. పోనీలేమ్మా, 2 చెంచాలు పంచదార ఉంటే ఇవ్వమ్మా. రేపు పొద్దున్న తెచ్చిచ్చేస్తాను. నా తల్లివి కదూ, నా బంగారాన్ని కదూ, ఇవ్వమ్మా. నీకు సంగతి చెప్పాలనుకుంటున్నాను, మీ ఆయన గురించి. ఏమిటి? తాగుతున్నాడనేగా? అది ఊరందరికీ తెలిసిన సంగతే. నీకు నాకు తెలియని సంగతి మరొకటి ఉందమ్మా. ఈ మధ్య రాసలీలగా పెడుతున్నాడంట. సంపాదించింది 5 10 సాని వాళ్ళ కొంపకెళ్ళి వాళ్ళ మొహాన పారేస్తున్నాడంటమ్మా. చూడు, నువ్వు కూడా పని చెయ్యి. ఏమిటి? రాత్రికి మీ తలుపు గడి తీసుంచు. ఎందుకు? మా ఆయన వస్తాడు. దేనికి? నీతో పడుకోవడానికి. అమ్మో, ఎంత మాట అన్నావు. లేకపోతే కాఫీ పొడి కావాలంటే కాఫీ పొడి అడుగు, చక్కెర కావాలంటే చక్కెర అడుగు. లేనిపోని విషయాలు ఇక్కడ చెప్పకు. లేనిపోయి మాటలేవే నేను అనలేదు. నేను ఉన్న మాటే అన్నాను. ఉంటాయి, మొగాడు తిరుగుతాడు. ఏ నీ దగ్గర పడుకోలేదని బాధగా ఉందా? నీ నోట్లో నోరు పెట్టేదానికంటే నోరు మూసుకుని వెళ్ళడం మంచిదమ్మా. ఏంటే నా మీద అంత నమ్మకం? నమ్మకం ఏమిటయ్యా?
వెంకటేశ్వర స్వామికి 2 ఉన్నారు. దేవుడు కాకుండా పోయాడా? దశరథుడికి 3 ఉన్నారు. మంచోడు కాకుండా పోయాడా? కృష్ణుడికి 16,000 మంది గోపికలున్నారు. దేవుడు కాకుండా పోయాడా? అందరి పిల్లలు నీలేగా ఉంటే దేశం ఎంత బాగుపడేది. నాలో ఈ తాగుడు వీక్నెస్ ఉండబట్టే కదా వీళ్ళందరూ వచ్చి నీ దగ్గర ఇలా మాట్లాడుతున్నారు. చూడు, రేపటి నుంచి నేను తాగుడు మానేస్తా.